పూరా లోకల్. తిరుపతి లడ్డూకి సంబంధించి ఒక వార్త అనేది బాగా వైరల్ అవుతుంది. తిరుపతి లడ్డూలో యానిమల్స్కి సంబంధించిన కొవ్వు అట్లాంటిది కలుపుతున్నారు, నెయ్యిలో కూడా కల్తీ జరుగుతుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందంటారా? వాస్తవం లేకపోతే నేను బయటికి రాదు కదా సార్. వాస్తవం ఉంటేనే భక్తులు ఎంతోమంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాకూడదు. ప్రతి భక్తుడు ఏంటంటే ఆందోళనకు గురవుతున్నారు. హిందూ ధర్మంలో ఎలాంటి జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి అందరూ ప్రజలు బాధపడుతున్నారు. అంటే ఏదేమైనా కానీ హిందూ భక్తులు వచ్చేసరికి ఎంతో పవిత్రంగా కొలుసుకుంటారు. ప్రతి విషయాన్ని, ప్రతి చిన్నదాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతో చూసుకుంటారు. అలాంటిది ఇలా జరుగుతుంది అంటే చెబుతూ మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి. అవును, వాస్తవం అది. అందరూ చాలామంది ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా ఇట్లా జరగటం చాలా బాధాకర విషయం. ఇలాంటి జరగకుంటే బాగుంటుంది. చాలామంది గోవింద భక్తులు చాలామంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు తిరుపతి వెళ్ళినా కానీ ఆ ప్రసాదాలు కానీ అక్కడ అన్నం తినడానికి కూడా చాలా భయపడే సందర్భం అయితే కనపడుతుంది కదా. ఇంతకుముందు అయితే ఉంది కానీ ఇప్పుడైతే లేదు సార్. అది మామూలుగా క్లియర్ అయింది కానీ ఇంతకుముందు గవర్నమెంట్లో అది జరిగిందని ఇప్పుడు వచ్చిన వార్త. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో ఎలాంటి కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఎలాంటి జరగవని చెప్పేసి భక్తుల విశ్వాసం. అది ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన, ఈ ప్రభుత్వంలో జరిగిన నష్టపోయేది సాధారణ భక్తులు. అంటే దేవుణ్ణి కొలుచుకోవడానికి వెళ్ళిన వాళ్ళకే కదా ప్రసాదాలు ఇచ్చేది. మరి ఇట్లా జరుగుతున్నప్పుడు స్టార్టింగ్లోనే దీన్ని కట్టడి చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు వీళ్ళకి? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇంతకుముందు లేదు కదా సార్. కాబట్టి ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఈ విషయాన్ని కట్టడి చేయాల్సిన విషయం. అది ఇంతకుముందు తీసుకోవాల్సిన చర్య అది. ఇంతకుముందు ఎవరైనా సరే ఎలాంటి జరగకుండా గవర్నమెంట్ చైర్మన్ గారిని అలాంటి వాళ్ళు కానీ టైట్గా ఉండి గట్టిగా చర్యలు తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నుంచే భక్తులు కూడా చెప్తూనే ఉన్నారు, ప్రసాదం క్వాలిటీ తగ్గింది, టేస్ట్ లేదు అని చెప్పేసి చాలామంది భక్తులు చెప్పినా కానీ టీటీడీ అధికారులు కూడా పట్టించుకోకుండా వదిలేశారు. ఇప్పుడు తీరా వచ్చేసరికి ఇలా వార్త వచ్చేసరికి ఎంతగానో బాధపడే సందర్భం అయితే కనపడుతుంది. అవును, అది వాస్తవం సార్. ఇంతకుముందు ఉన్న టీటీడీ చైర్మన్ గారిని, ఇంతకుముందు ఉన్న ఎంప్లాయీస్ కానీ జరిగినప్పుడు కానీ ఎలాంటిది కానీ ఖండించుంటే ఎలాంటి ప్రాబ్లం రాకుండా పునరావృతం కాకుండా ఉండేది.